నెల్లూరు నగరంలోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్ సెంటర్లో ఈరోజు మెగా జాబ్ మేళా ప్రారంభమైంది. కోవూరు శాసనసభ్యులు ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కోవూరు నియోజకవర్గంలో నిరుద్యోగం అనే పదం వినపడకూడదని, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పించటమే తన ఆశయమని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బి.ఫార్మసీ, పీజీ చదివి ఉద్యోగం లేకుండా ఉండే అందరికీ ఉద్యోగం కల్పించడమే తన ఆశయమన్నారు. 32 కంపెనీలు ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగా కృషి చేస్తానని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఎవరు దాని గురించి రాలేదో అని దిగులుకోకండి. పిల్లలకి కూడా అదే ధైర్యం చెప్పండి. అందరూ Last words. Last words.
ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సుమారు 4,000 మంది ఎన్రోల్ అయ్యారు. మనము ఈ జాబ్ మేళా ఈ హెచ్ఆర్ కంపెనీ అనే వీళ్ళ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది. వీళ్ళు హెచ్ఆర్ కంపెనీ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వీళ్ళ ద్వారా ఈ 38 కంపెనీస్తో ప్రభాకర్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేస్తూ ఈ జాబ్ మేళా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. 4,000 మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో మనము ఈరోజు శ్రీ సిటీలో ఉన్న హీరో నుంచి 326, ఎస్బీఐ లైఫ్ నుంచి 9, పేటిఎం నుంచి 50, జియో నుంచి 55, డిక్సన్ నుంచి 70, ఆధార్ హౌసింగ్ 10, గ్రీన్ హౌస్ ఆగ్రో 15, కేజీకే ఫ్యాబ్ ట్యాగ్ 92 అండ్ బిగ్ సి నుంచి 28, శ్రీరామ్ లైఫ్ 36, ఆల్ఫా 19, హెచ్ఆర్ కో 8, భార్గవి ఆటో 13, అమర్ రాజా 50, ఫెడరో 2, టాటా స్ట్రైవ్ 45, ఎయిర్టెల్ 5. టోటల్ 900 మందికి ఇప్పుడే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కోవూరు నియోజకవర్గం నుంచి ప్లస్ కొంతమంది నెల్లూరు నుంచి కూడా ఉన్నారు. యాక్చువల్గా మేము చెప్పింది కోవూరు నియోజకవర్గంకి అయితే అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అందులో ఇక్కడున్న పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా షార్ట్ లిస్ట్ ఆన్గోయింగ్ ఒక 700 ఉన్నాయి. అవి టెక్ మహేంద్ర అండ్ మిగతా కొన్ని కంపెనీస్లో నుంచి శ్రీ సిటీ. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికిక్కడే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేరు, అది వాళ్ళ ప్రాసెస్ నెక్స్ట్ వాళ్ళకి జాయినింగ్ అప్పుడు ఇస్తారు. బట్ ఆల్మోస్ట్ కన్ఫామ్గా అపాయింట్మెంట్ లెటర్స్ అయితే తప్పకుండా ఇవ్వడం జరగబోతుంది. సో కాబట్టి నేను నిర్వహించిన ఈ జాబ్ మేళాలో ఆల్మోస్ట్ 1,600 మందికి 4,000 మంది ఇక్కడ యాప్లో అప్లోడ్ చేసుకుంటే ఇవ్వడం జరిగింది. సో దానికి నేను ఇక్కడికి వచ్చిన కంపెనీస్కి అందరికీ ధన్యవాదాలు.